నమస్తే సార్. నమస్తే. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అమృత ప్రణయ్ కేసు గురించి. సో దానికి సంబంధించి ఇంత రచ్చ జరుగుతున్నా కూడా అమృత అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చి నాకు న్యాయం జరిగింది కానీ పాజిటివ్ గా ఒక రియాక్షన్ కూడా ఏమి ఇవ్వలేదు. సో తన మీడియా ముందుకు రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ఇది చాలా అంటే డిస్కషన్ జరుగుతున్న సబ్జెక్టు, వైరల్ అవుతుంది. ఎందుకు అమ్మాయి రావడం, ఆ అమ్మాయి వలన కదా ఇప్పుడు ఇన్ని కుటుంబాలు నష్టపోయింది. వాళ్ళ నాన్న నష్టపోయాడు, ఆ అమ్మాయి కూడా వాళ్ళ భర్త నష్టపోయింది. ఇప్పుడు ఎవరైతే దోషులు ఉన్నారో లేకపోతే వాళ్ళ చిన్నాన్న యావజ్జీవ ఖైదు, ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఆ అమ్మాయి మీడియా ముందుకు రావడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు? అప్పుడు అతన్ని ప్రణయ్ని చంపినప్పుడు బయటకు వచ్చి మా నాన్నను ఉరిదీయాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అమ్మాయి. అంటే ఆ కాంతాల మనం అనుకోవచ్చు, ఆ బాధ, నా భర్త నువ్వు చంపేశారే అనే బాధతో మాట్లాడింది అని అనుకోవచ్చు. దాని తర్వాత అత్తగారింట్లో ఉండేది, అక్కడే డెలివరీ అయింది, కొడుకు తీసుకున్నాడు. అయితే వాళ్ళ నాన్న చివరి కోరిక, అంటే అసలు కోరికలు కోరినప్పుడు ఆమె ఒప్పుకోలేదు, చివరి కోరికలో సూసైడ్ నోట్లో రాశాడు, అమ్మని దగ్గరికి తీసుకోమ్మా అని. దాని ప్రకారం వాళ్ళ అమ్మతో కలిసి హైదరాబాద్లో ఉంటూ అదేదో మీడియా యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకొని రీల్స్ చేసుకుంటూ ఆ ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంది. ఈ లోపల వీళ్ళందరికీ 6 ఏళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి 600 పేజీలో 1500 పేజీలో తీర్పిచ్చారు. దాని మీద 6 మందికేమో యావజ్జీవ ఖైదు, ఎవడైతే విక్టిమ్ నరికి చంపాడో వానికేమో అక్యూజ్డ్ ఏమో వేశారు. వాళ్ళలో ఈ అమ్మాయి బాబాయ్ ఉన్నాడు. ఈ బాబాయ్ మీద ఆ అమ్మాయి అప్పట్లో తీవ్రమైన విమర్శలు చేసింది. అసలు మా బాబాయ్ చెప్పింది, మా నాన్న రెచ్చగొట్టింది మా బాబాయ్, నా భర్త కారణం, మెయిన్ కారణం మా బాబాయ్ అనే మాటలు కూడా మాట్లాడి. ఇంత జరుగుతున్నా ఎందుకు మీడియా ముందుకు రాలేదు అనేది అందరికి ప్రశ్న. అంటే ఏమన్నా అత్తగారింట్లో ఏమన్నా విడిచికొట్టి వాళ్ళ అమ్మతో ఉంటుందా, ఏమన్నా ఆస్తి పంపకాలు పంచాయతీలు ఏమన్నా జరుగుతున్నాయా అని రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఆ అమ్మాయిని తిట్టే వాళ్ళు తిడుతున్నారు, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అంటే ఇది ఏంటంటే ఇది ఒక ప్రేమ వ్యవహారంలో జరిగిన హత్య కాదు, ఇది పరువు హత్య. ఒక నిమ్న కులస్తుడిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది అనే దాంట్లో ఆ బాధను భరించలేక, అది కాకుండా వాళ్ళు ఏం చేశారు, చేసుకుని పోయిన వాళ్ళు మర్యాద ఉంటే సరిపోయింది. వాళ్ళు ఊరంతా ఫ్లెక్సీలు వేశారు. ముందే అవమానభారంతో వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబాలు ఉంటే ఊరంతా ఫ్లెక్సీలు వేశారు. ఫ్లెక్సీ చేసి వేయడమే కాకుండా వాళ్ళు రిసెప్షన్ పెట్టుకొని వీడియోలు తీసి సోషల్ మీడియాలో లోకల్ ఛానల్లో కూడా ప్రచారం చేశారు. ముందుగానే ఆ బాధల్లో ఉన్న వ్యక్తి అదుపు తప్పి అలా రియాక్ట్ కావాల్సి వచ్చింది అనే వాదన కూడా వినిపిస్తుంది. నా అభిప్రాయం కాదు, నీ అభిప్రాయం కాదు, అంటే మీడియాలో జరుగుతున్న చర్చ గురించి చెప్తున్నాను. అయితే తాజాగా ఈరోజు పేపర్లలో, ట్విట్టర్లో ఆ అమ్మాయి చాలా డీసెంట్ గా పోస్ట్ చేసింది. విషయం ఏంటంటే చాలా కాలానికి న్యాయం కలిసింది, ఈ తీర్పుతో ఇక ముందు పరువు హత్యలు జరగవు, దోషులకు శిక్ష పడడం నాకు చాలా ఆనందంగా ఉంది అని ప్రణయ్కి ఏదో సందేశం పెట్టినట్టు చెప్పుకొని ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటన కాదు కానీ ఒక వార్త వచ్చింది. దాంట్లో ఏం చెప్పింది, నేను నా కొడుకు భవిష్యత్తు దృష్ట్యా నేను మీడియా ముందుకు రావట్లేదు అని ఆ అమ్మాయి స్పష్టంగా ట్విట్టర్లో పెట్టుకుందంట. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలోనే కదా ఉండేది ఎక్కువ భాగం, వార్తలు గీతలు చూడడం, కాబట్టి అది జనాలకు చేరింది. ఏది ఏమైనా ఆ సంఘటన దురదృష్టకరం. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ అమ్మాయి వీడియో అవ్వడము, వాళ్ళ అమ్మ వీడియో అవ్వడం, వాళ్ళిద్దరు కలిసి ఉండడము అనేది చాలా తమాషా అయిన పరిణామం. సో ఇప్పటికన్నా న్యాయం జరిగిందని అనుకోవాలంటే ఆ న్యాయాన్యాయాలు మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఎవరి వెర్షన్ వాళ్ళది. హత్య చేయించాల్సినంత కోపం ఎందుకు వచ్చింది వాళ్ళకు, దానికి సంబంధించిన కారణాలు వాళ్ళది కరెక్ట్. హత్య చేసిన వాళ్లకు తప్పకుండా శిక్ష పడ్డం అది కూడా కరెక్టే. ఈ రెండు ఎవరిని మనం బ్యాలెన్సింగ్ గా అటు అనలేము ఇటు అనలేము, రెండు వాదనలు కరెక్టే. అయినప్పటికీ ఒక వ్యక్తి ప్రాణం తీయడం అనేది చాలా దుర్మార్గం.